హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య పిఠాపురం అమ్మాయి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సండే కదా ఈరోజు. కొంచెం లేజీగా స్టార్ట్ చేశాననమాట. అంటే మార్నింగ్ నుంచి క్లీనింగ్ పనులైతే చేస్తూ ఉన్నాను కానీ మార్నింగ్ లేవడం కూడా కొంచెం 6:30 అలా అయిపోయింది. నిద్ర పట్టదు. కాకపోతే హాలిడే కదా అన్న ఫీలింగ్‌నే లేవలేదనమాట. ఇంక లేచి ఫ్రెష్ అయిపోయి ఇంక అప్పటి నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. వంట లేట్ కదా అనేసి. ఫస్ట్ పూజ సామాన్లు ఈ రోజు తొందరగానే క్లీన్ చేసేసుకున్నాను. పీతాంబరం, సబీనా పౌడర్, చింతపండు పెట్టేసి కొంచెం ఎక్కువే వేసేసి తోమేసాను. కొంచెం పెట్టి తోమాలి పట్టి అంటే చాలా టైం పడుతుంది. అందుకోసమే కొంచెం తొందరగా క్లీన్ చేసేసుకుని కిచెన్ లో కూడా కొన్ని క్లీన్ చేశాను. వాయిస్ డైరెక్ట్ గా పెట్టాను కానీ మా వాళ్ళ టీవీ సౌండ్ వచ్చింది, మళ్ళీ కాపీరైట్ అది వస్తుంది అనేసి సో వాయిస్ కట్ చేసేసాను అనమాట. ఈ షెల్ఫ్లన్నీ క్లీన్ అయిపోయాయి. ఇంకొక 2 షెల్ఫ్స్ అయితే ఉండిపోయి, అలాగే కొన్ని అయితే ఉండిపోయి ఇంకా 2 days పడతాయి అనమాట. అంటే నేను మిగతా పనులన్నీ చేసుకుని క్లీన్ చేసుకోవడం సర్దుకోవడం నాకు డే సరిపోతుంది. వంట అయితే కంప్లీట్ చేశాను. మార్నింగ్ టిఫిన్ కూడా సరిగా తినలేదు. ఒక బజ్జీ మా వాడు దాంట్లో టిఫిన్ లో తీసుకుని తినేసాను. మా వాడికి కూడా తెప్పించేసాను. సో టిఫిన్, చట్నీ ఇవన్నీ పెట్టుకుంటే క్లీనింగ్ పనులు లేట్ అవుతాయని సో ఇంకా అందుకోసం అవేం పెట్టుకోలేదు. డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేద్దాం అన్నట్టు మొత్తం అన్ని క్లీన్ చేశాను. అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ సర్దుకోవాలి కొంచెం తినేసిన తర్వాత. ఈ పూజ సామాన్లు అన్ని సర్దుతూ ఇంకా తర్వాత ఈవినింగ్ టైం ఉంటే బెడ్ కూడా సర్దుతాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు వస్తుందో ఏంటో మరి. సో ఇలాగ కొన్ని అంటే పోపు సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్ లో వేసుకుని తర్వాత ఇవి క్లీన్ చేసుకుని మళ్ళీ అవి అలా ఫిల్ చేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇవి మాత్రం స్టాక్ పెట్టుకుంటాను నేను. చా ఈ కొంచెం అయిపోయినా సరే ఇబ్బంది అవుతుంది అనేసి ముందుగానే అన్ని తెచ్చి పెట్టుకుంటాను. తర్వాత అయితే ఇంక ఇవన్నీ పేపర్ తీసేసి అది కూడా వాష్ చేసేసాను. న్యూస్ పేపర్ అనమాట, రోల్ పేపరే వేస్తాను. అదే మళ్ళీ క్లీన్ చేసేసుకుని ఆరబెట్టేసుకుని అదే వేసుకుంటాను. అదే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ లోపు మా వాడు చాక్లెట్స్ తీసుకొచ్చాడు, వాళ్ళ నాన్నమ్మ ఇచ్చింది అనేసి నేనైతే తీసేసి దాపెట్టేసాను అనమాట. నేను నార్మల్ గా అయితే చాక్లెట్లు అస్సలు తిన్ను, కాకపోతే ఇవి చాక్లెట్స్ చాలా బాగుంటాయి అనమాట. అందుకోసం ఒకటి తినేసాను. తెచ్చుకుని వెంటనే ఒకటి తినేసి పని చేసుకుంటున్నాను. ఈ మధ్య ఏంటో కానీ స్వీట్స్ బాగా అలవాటైపోయాయి. అందుకే నాకు బాడీ వెయిట్ కూడా పెరిగిపోతుందని అనిపిస్తుంది. అక్కేమో రైస్ వేరే బయటవి ప్యాకెట్స్ తీసుకుంటారు కదా, ఆ రైస్ ఎప్పుడు కూడా అది మనకి బాడీ అంత హెల్దీ కాదు కానీ బాడీ వెయిట్ పెరిగిపోతారు అనేసి రైస్ కూడా పంపించింది. అంటే మనుషులు గుల్లగా అయిపోతున్నారు అంతే, నువ్వు మీ ఆయనని హెల్త్ కి మంచిది కాదు అనేసి రైస్ కూడా పంపించింది. బట్ ఏమో వెయిట్ ఆపరేషన్ కి ఎలా అయినా వెయిట్స్ పెరిగిపోతారు ఆటోమేటిక్ గా ఏజ్ పెరిగే కొలదిని. కాకపోతే కంట్రోల్ చేసుకోవాలి. ఈ మధ్య నేను రైస్ చాలా ఎక్కువ తినేదాన్ని, ఈ మధ్య అసలు తగ్గించేసాను. అసలు ఫుడ్ తినబుద్ధి కావట్లేదు. బట్ ఈ మధ్య తీపి ఎక్కువ తింటున్నానని నాకు అనిపిస్తుంది. ఏదైనా స్వీట్ కానీ కొంచెం ప్రతి దాంట్లోని స్వీటే ఎక్కువ యాడ్ అవుతుంది. అందుకోసమని అనుకుంటున్నాను. నేనైతే ఫుడ్ ఎక్కువ తినట్లేదు. ఇది వరకు నేను రైస్ ఎక్కువ తినేదాన్ని, అప్పుడే నాకు అంత వెయిట్ పెరిగేది కాదు. ఇప్పుడు రైస్ తినట్లేదు అయినా వెయిట్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి చాక్లెట్లు, స్వీట్స్ తింటే వెయిటే పెరుగుతారు. అది ఇంక ఈరోజు పూజ రూమ్ లోని నీట్ గా తుడిచేసుకున్నాను క్లాత్ తోనే, మళ్ళీ వాష్ చేసేసుకుందాం అనేసి. సో ఇంక తర్వాత ఈ రోజు న్యూస్ పేపర్ కానీ వేయట్లేదు, రోల్ పేపర్ వేసేదాన్ని. ఈ రోజు క్లాతే వేద్దామని అనుకుంటున్నాను. నాకు ఎందుకో ఆ కవర్ అటు ఇటు జరిగిపోయి చిరాగ్గా అనిపిస్తుంది. క్లాత్ అనుకోండి వాష్ చేసుకుని ఇంకో క్లాత్ వేసుకోవచ్చు, మళ్ళీ అదే రిపీట్ చేయొచ్చు అన్నట్టుగా ఇంకా క్లాత్ వేసుకున్నాను. కానీ క్లాత్ వేసేటప్పుడు దాని మీద ఎటువంటి హోల్స్ పడకుండా చూసుకోవాలి, పడినవి కూడా వేయకూడదట. అందుకోసమే పడిన క్లాత్ ఒకటి బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా అది వేసుకుంటున్నాను. అంటే అగరత్తులు అటువంటివి కొంచెం దూరంగా పెట్టుకోవాలి, చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఇది అందుకోసమే అయితే క్లాతే నాకు మంచిగా అనిపించింది, చూపిస్తాను. ఇంకా మొత్తం అంతా ఒకసారి ఇంకా పండగ క్లీనింగ్ కూడా అనేసి ఇంకా డీప్ క్లీనింగే చేసేసుకున్నాను. ఇంకా అంటే ముందుగా ఫస్ట్ అంతా సర్దేసిన తర్వాత అప్పుడు బ్యాక్ సైడ్ తుడలేదు కదా అని అనిపించింది. మొత్తం అంతా సర్దిన తర్వాత గుర్తొచ్చింది అనమాట. అప్పుడు మళ్ళీ ఎదరికి జరుపుకుని
అప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ అంతా తుడుచుకుని చీపురుతో తుడిసేసి అప్పుడు మళ్ళీ పెట్టేసుకున్నాను అనమాట. కదలలేదులేండి, కొంచెం మెల్లిగానే కేర్ఫుల్గా సర్దుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మా వాళ్ళు కొంచెం సైలెంట్గా ఏదో ఒకటి ఆడుకుంటారు కాబట్టి సైలెంట్గా సర్దుకున్నాను. ఇంక తర్వాత ఇవి అందులోంచి వచ్చిన వేస్ట్ అనమాట, కొంచెం తీసేసినవి పేపర్, ఈ పేపర్ వేసాను. నాకెందుకో బ్లౌజ్ పీసే నచ్చింది, కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంక ఇది మాత్రం పక్కన పెడతాను. అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ రోజైతేని. క్లీన్ చేసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. ఈరోజు ఎందుకో కొంచెం పీతాంబరం, చింతపండు ఎక్కువేసే తోమాను, అందుకని తల మెరిసేలా తోమాను. చాలా నీట్గా తోమాను అనమాట ఈ రోజు అయితేను. ప్రతిరోజు ఇలా తోమడం అంటే కష్టం, అప్పుడప్పుడు అంటే పర్లేదు, కానీ సండే రోజు ఇలా ఎందుకో అంటే క్లీన్ చేయడం, సర్దుకోవడం, ఇంకా వంట చేసుకోవడం, ఇంకా అంటే అందరు చాలా మంది చేసుకుంటారులేండి. ఒక్కదాన్ని చేసుకునేటప్పటికి డస్ట్ అది నాకు గొంతుకు పట్టేసి నాకు అసలే అలర్జీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీను. ఇంకా అలా నాకెందుకు టైం సరిపోవట్లేదు. సో న్యూ ఇయర్కి ఫస్ట్ ఓన్లీ కిచెన్ అన్నా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. సో రూమ్స్ అన్నీ అయితే ఇంకా న్యూ ఇయర్కి అయితే డెఫినెట్గా కంప్లీట్ అవ్వవు. ఓన్లీ కిచెన్ వరకు పూర్తిగా డీప్ క్లీనింగ్ ఒక్కటి అయినా అయిపోతుందని చూస్తున్నాను. ఇంకా 10 days నుంచి అయితే మోప్ కూడా పెట్టట్లేదు. ఇంకా రేపు సండే కూడా ఇంక ఈ రోజు కూడా అవ్వలేదన్నమాట. ఇంకా రేపైనా చూడాలి మోప్ పెట్టడం, లేదంటే అసలు ఎవ్రీడే పెట్టేసినట్టు పెట్టేసేదాన్ని. అసలు 10 days నుంచి మోపే పెట్టట్లేదు. అసలు ఎంత జిడ్డుగా తయారయ్యాయో. ఇంకా మళ్ళీ తడి చేసిన కిచెన్లో అన్నీ తెస్తా ఉంటున్నాను కదా అనేసి ఇంకా పెట్టట్లేదు అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా 3:30 ఎంతో అయింది టైం అయితేను. నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి మా వాడు బయటకు వెళ్దాం, చిన్న పని కూడా ఉండింది. సో అంతే ఇంక బయటకు వెళ్ళొచ్చేసి మా వాడు వచ్చేటప్పుడు పానీపూరి తింటున్నాడు. వీడిని బయటకు తీసుకెళ్ళానంటే నన్ను ఏదో ఒకటి బుక్ చేస్తాడు అనమాట. ఏదో ఒకటి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు, అసలు ఏం అడగను మమ్మీ అనేసి, కాకపోతే ఏదో ఒకటి కొనిపించుకుంటాడు అనమాట. ఇంకా పానీపూరి తింటానంటే సర్లే అనేసి ఇంకా నేనైతే తిన్ను పానీపూరి, నాకు అంత ఇష్టం కాదు. చాట్ కానీ పానీపూరి కానీ అంత ఇష్టంగా అస్సలు తింటే ఒక మిరపకాయ బజ్జీ ఇష్టంగా తింటాను, కానీ సమోసా కూడా అంత ఇష్టం ఉండదు అనమాట. ఇంక ఈ మధ్య అయితే ఫుడ్ చాలా వరకు తగ్గించాను. కాకపోయినా వెయిట్ పెరుగుతున్నారు, కాకపోతే తినకపోతేనే వెయిట్ పెరుగుతారు. అది గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ ఫామ్ అయిపోయి ఉబ్బిపోతారు అనమాట బెలూన్లా. టైం టు టైం తినేసేదాన్ని, తిరిగేసేదాన్ని ఏమో, అప్పుడే అంత వెయిట్ ఉండేది కాదు. మన ఫుడ్ తీసుకోకపోతేనే అది గ్యాస్ ఫామ్ అయిపోయి అది బెలూన్లో ఉబ్బిపోతారని తర్వాత తెలిసింది, కానీ నాకు ఎందుకు ఫుడ్ అంత ఎక్కట్లేదు అంతే. తర్వాత మేము ఇంటికి వచ్చేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఈలోపు మా వాడు పార్సిల్ వచ్చిందని షర్ట్ బుక్ చేసుకున్నాడు మీషోలో, బాగానే వచ్చింది. సో మా పెద్దోడికేమో నువ్వు చేసుకోమంటే వాడికి ఇష్టం ఉండదు. వాడు బేసిక్గా ఆడికి నాకులాగా కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటివి బాక్స్లు ఇటువంటి ఇంట్రెస్ట్, క్లాతింగ్ పర్పస్ అంత ఇష్టం ఉండదు అనమాట. సో ఇష్టపడింది చాలా రేర్గా ఇష్టపడతాడు. ఇంక వీడైతే కొంచెం క్లాతింగ్ ఇంట్రెస్ట్ అనమాట, షూ అని క్లాత్లని ఇలాంటివి. నేను ఈలోపు టీ పెట్టేసుకున్నాను. టీ పడకపోతే చాలా హెడేక్ వస్తుంది. టైం 5 అయింది. ఇంకా నేను టీ తాగేసి మా లూసీ రుబ్బికి ఫుడ్ పెట్టేసి ఈ కబోర్డ్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. టైం ఉండింది కదా, కూర్చుంటే అలా టైం వేస్ట్ అవుతుంది. సో కాళ్ళు అయితే విపరీతంగా నొప్పి వస్తున్నాయి, మోకాలు నొప్పులు ఎక్కువైపోయాయి అనమాట. అంటే మొన్న మిద్ది ఎక్కి దిగడం వల్ల నాకు పెయిన్ బాగా ఎక్కువ వస్తుంది. నైట్ టైం అయితే పాదాలు విపరీతంగా నొప్పి వస్తున్నాయి. నాకు ఇది వరకు అలాంటి నొప్పులే ఉండేవి కాదు. ఏంటో కానీ నొప్పులు ఎవరైనా చెప్తే నిజమేనా అనుకునేదాన్ని, ఇప్పుడు నాకు వస్తున్నాయి ఎందుకో కాళ్ళు నొప్పులు. కాకపోతే వాళ్ళు చెప్తే నేను ఆలకిస్తాను, కానీ నేను ఎవరితోని నొప్పులు ఉన్నాయి అని ఏమి చెప్పుకోను. నాకు అలా అలవాటు ఉండదు, ఇష్టం ఉండదు. ఎందుకు కాళ్ళు నొప్పులు తలనొప్పి అని చెప్పుకోవడమే నాకు అంత ఇష్టం ఉండదు. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అన్ని చెప్పుకుంటే తీరిపోతాయి ఏంటి, ఒకరితో చెప్పుకుంటే అవి వాటంతట అవి తీరాలి, కానీ ఒకరు చెప్పుకుంటే తీరిపోతాయని నేను అనుకోను. అంతే. ఇంకొక షెల్ఫ్ తీస్తున్నాను,
తర్వాత అయితే మా వాళ్ళకి డిన్నర్ పెట్టేసి ఫుడ్ మార్నింగ్ చేసిందే ఉండింది. ఇంక నేను రైస్ ఏం కుక్ చేయలేదనమాట. ఇంకా అదే తినేసాం కొంచెం కొంచెం పెట్టేసుకొని. ఈరోజు బిర్యానీ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు ఎందుకో. అంతే రైస్ గట్టిగా అనిపిచ్చింది. దట్ ఏంటంటే ఆ రైస్ కొంచెం గట్టిగా ఉండింది. వాటర్ తక్కువేశాను. ఇంక తర్వాత సర్దుదామనేసి నాకెలా సర్దాలో పిచ్చెక్కిపోతుందనమాట. అన్నీ మంచం మీద ఏసి, తర్వాతయితే ఫస్ట్ మళ్ళీ సగంలో ఆపేసి, మా లూసీ రుబ్బికి ఫుడ్ పెడదాము పాపం అటు అలా చూస్తా ఉన్నాయనమాట. కొంచెం రైస్ గట్టుకుండడం వల్ల మా లూసీ రుబ్బి కూడా 2 డేస్ నుంచి తినట్లేదు. అది అక్క పంపించిన రైస్ వేయకుండా వేరే రైస్ ఏసాను. ఆ రైస్ అస్సలు బాలేదనమాట. ఇంక చికెన్ కర్రీ కలిపేసి పెడదాము. ఆ పీసెస్‌లో ఏస్తే కొంచెం తింటాయన్నట్టు మా లూసీ ఎందుకో దానికి 2 డేస్ నుంచి డల్‌గా ఉండి తినట్లేదు గదా ఫుడ్డు. టాబ్లెట్స్ ఈరోజు తెచ్చాడు అది వెయ్యాలి. ఇంకా అది తినట్లేదు. నిన్నటి నుంచి గూడా ఇడ్లీ తినలేదు, ఆ రైస్ తినలేదు. బయటే పడేస్తున్నాను. ఇంక ఇవి పెట్టేసి స్టవ్ క్లీన్ చేద్దాము. నాకు బట్టలు మడత పెడతా ఉన్నా సరే స్టవ్ క్లీనింగ్ ఉంది కదా అన్న థాటే ఉంటదనమాట. అది క్లీన్ చేసుకున్నాననుకోండి కొంచెం రిలాక్స్ అనిపిస్తది. ఆ పని కిచెన్‌లో పని ఉండిపోయిందంటే నాకు ఏదోలా ఉంటది. కిచెన్‌లో పూర్తిగా పని అయిపోయిందంటే హమ్మయ్య! అనిపిస్తదనమాట. అందుకోసమే పిల్లలకి పెట్టేసి నేను గూడా తినేసి స్టవ్ క్లీన్ చేసేసుకొని అప్పుడు వెళ్దాం అనేసి మళ్ళీ సగంలో ఆపేసి వచ్చాననమాట. మొత్తం ఇంకా మా వాడికి పెట్టేసాను. వాళ్ళు తింటున్నారు. నేను కూడా కొంచెం పెట్టుకొని తినేసాను. నాకు జలుబు మళ్ళీ ఈవినింగ్‌కి ఎక్కువైపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత కంప్లీట్ చేద్దామనేసి ఇంకా ఆహ్, నేను గూడా పెట్టేసుకుంటున్నాననమాట. ఆకలేస్తుంది నాకు. ఆఫ్టర్ 11:30కో, 12కో తినేసాను మధ్యాహ్నం. అందుకోసమే ఆకలేస్తుంది. ఇంక కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. నేను సింక్ కూడా ఎవ్రీడే క్లీన్ చేసుకుంటాను. అయినా సరే బ్లాక్‌గానే ఉంటుంది. ఆహ్, క్లీన్ చేసుకోకపోతే ఏదోలా అనిపిస్తది. కొంచెం నాచు జిగురు జిగురు పట్టినట్టు అనిపిస్తది. కొంచెం స్టీల్‌ది క్లీన్ చేసుకోవడం ఈజీయే. టైల్స్ అయితే ఇంకా ప్రాబ్లమ్ ఉంటది కానీ, ఈవెన్ కరివేపాకు కూడా నేను వెళ్ళనివ్వననమాట. అంటే మా వారు చెప్తారు, "కరివేపాకు కూడా వెళ్తే ఆ పైప్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. చాలా ప్రాబ్లమ్ అయిపోతది. అవి బద్దలు కొట్టడం అదీననేసి." అందుకోసమయితే కరివేపాకు కూడా అసలు వెళ్ళనివ్వకుండానే చూసుకుంటున్నాను. అసలు ఇంక మొత్తం క్లీనింగ్ అయిపోయింది. స్టవ్ క్లీనింగ్, కిచెన్‌లో వర్క్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు నేను మళ్ళీ బట్టలు మడత పెట్టుకోవడానికైతే వెళ్తాను. సో, మొత్తం అన్నీ మడత పెట్టేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎలా ఉంటదో ఏంటో చూడాలి. మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తానా లేదా అని. ఒక షెల్ఫ్ అయితే సర్దాను. ఇంక సెకండ్ తీయాలనమాట. ఇంక మొత్తం షెల్ఫ్‌లన్నీ సర్దేటప్పటికి ఇంక నా ఓపిక అయిపోయింది. ఇంక షర్ట్స్ కూడా కంప్లీట్ చేసేద్దాము. ఐరన్ చేసేసి ఇంక ఆ బెడ్ మీద అటు ఇటు దొర్లుతా ఉన్నాయనేసి షర్ట్ కూడా క్లీన్ సారీ ఐరన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ చేసి చేసి ఇంకంతా క్లీనింగే వస్తుంది నోటి నుంచి. ఇంక జలుబు ఎక్కువైపోయింది. ఫుల్‌గా హెడ్‌ఏక్ వస్తుందనమాట. సో, ఇంక ఇవి ఐరన్ చేసేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతది. సో, ఇది సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా వర్క్‌లయితేని పండగ పనులు కానీ సరదా తీరిపోతుందనమాట చేసుకోవడానికి. వామ్మో! ఎలా ఇంకెంత పనులు పెద్ద పెద్దవి చేస్తారో తెలీదు కానీ. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.